నమస్కారం లీడర్ భాస్కర్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అమరావతిలో కేబినెట్ భేటీ, రాజధాని పనులు పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమీక్ష. పాలనలో ఏఐ విప్లవం, సంక్షేమ పథకాల పర్యవేక్షణకు కృత్రిమ మేధ వినియోగం. హైదరాబాద్ రోడ్ నెట్వర్క్ పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం, అన్ని రోడ్లు ఇక ఒకే వ్యవస్థ పరిధిలోకి. త్యాగాల పునాదులపై తెలంగాణ ఉద్యమం, జయశంకర్ సార్ మార్గదర్శనంపై ప్రత్యేక విశ్లేషణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు సంక్షేమ పథకాలు, కొత్త పరిశ్రమల కేటాయింపులు మరియు రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నారు. వివిధ శాఖల పరిధిలోని కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఈరోజు ఆమోదముద్ర వేయనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు, నిరుద్యోగ నివారణకు సంబంధించిన నూతన విధానాలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, వర్షాకాలంలో తలెత్తే పరిస్థితులు, రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా అంశాలపై సీఎం ఆయా శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. పాలనాపరమైన కీలక మార్పులతో పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ నేటి ఆధునిక కాలంలో మన దైనందిన పనితీరును, జీవన శైలిని మూలమలుపు తిప్పుతున్న సాంకేతిక విప్లవం. ఏఐ నిత్య జీవితంలో ఒక అసిస్టెంట్లా మారుతుందని, ఈ టెక్నాలజీని మరింత మెరుగ్గా వాడుకోవడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ సాంకేతికత కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. సంక్లిష్టమైన పనులను వేగవంతం చేయడంతో పాటు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల్లో ఏఐ అసిస్టెంట్గా వ్యవహరిస్తోంది. ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వినియోగాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవడం ద్వారా సమాచార విశ్లేషణ, నిర్ణయాధికారం మరియు పనిలో నాణ్యత ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఏఐ టెక్నాలజీని పాలనలో వేగంగా భాగస్వామ్యం చేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. పథకాల అమలు, పర్యవేక్షణ, అనర్హుల ఏరివేత మరియు పారదర్శకత కోసం ఏఐ ఆధారిత వ్యవస్థలను ప్రభుత్వం విస్తృతంగా వినియోగిస్తోంది. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోవడం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందుతాయి. You've really harnessed the value here. So I've started using AI as my assistant. So it goes through my calendar, prepares summaries, preparatory documents, gives me a week summary of where I spend how much time. So AI is here. AI is going to change the way we're going to work. Second thoughts on it. The question is, are we willing to embrace it, or are we going to resist it? I think this is what we have to. And every industrial revolution has created more jobs than it has always replaced. That's been the case historically. In multiple industrial revolutions, India has resisted change. And that is when we lost opportunities. But Industrial Revolution 3, which is the IT revolution, we embraced. So all of you have a job. Similarly, I believe AI is going to be here. AI is going to change the way we're going to work. Is government using AI? Absolutely. Is government using AI at 100%? Absolutely not. I believe that we're just about trying to understand how can we use AI better in governance. So the biggest thing is delivery of welfare. How can I use AI to ensure that the rightful get all the welfare schemes, not people who are already well off or who are in the upper part of the society don't. How do you ensure that? How can you ensure that the government orders that we give, based on the historical court legal litigation, that this order will stand the test of time and legal scrutiny. We have started using AI in that sense. So the governments also have to choose. There is just so many use cases across the world and across different departments. Education itself has many use cases. I have to choose what are those 20 use cases that will give 80% return. And that's where I approach. Thank you. హైదరాబాద్ మహానగర భవిష్యత్ రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్ నెట్వర్క్ సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని
బోధి పెబిలియన్లో హెచ్ఎండిఏ హెచ్ఆర్డీసీఎల్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్వహణను ఒకే గుడుకుంది తేవాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, వాహనాల నిలుపుదలతో జరుగుతున్న ప్రమాదాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. కొంగరకలా నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు చేపట్టిన రేడియల్ రోడ్ 1 పనులను డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన డెడ్లైన్ విధించారు. బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్, బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్, ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. రోడ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ, ల్యాండ్ పోలింగ్లో మధ్యవర్తుల జోక్యం అస్సలుండకూడదని, టీడీఆర్ జారీ కోసం ప్రత్యేక కమిటీ వేయాలని స్పష్టం చేశారు. రోడ్ల నాణ్యత, ఇరువైపుల పచ్చదనం విషయంలో రాజీ పడొద్దని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల నెట్వర్క్ రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమే పదవీ త్యాగంతో ముడిపడి ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2006, ఆ తర్వాత 2008లో చేసిన ఆత్మగౌరవ రాజీనామాలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఆ సమయంలో ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ చెప్పిన మార్గదర్శక సూత్రాలు నేటికి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. 2006లో కేసీఆర్ రాజీనామా చేసి మళ్లీ 2008లో వెంటనే వరుస రాజీనామాలకు పిలుపునిచ్చిన సందర్భంలో ఆచార్య జయశంకర్ సార్తో తీవ్రమైన చర్చ జరిగింది. పదే పదే రాజీనామాలు చేయడంపై సందేహాలు వ్యక్తమైనప్పుడు ఉద్యమానికి 3 ప్రధాన పార్శ్యాలుంటాయని జయశంకర్ సార్ ఎంతో స్పష్టంగా వివరించారు. మొదటి దశ భావజాల వ్యాప్తి అయితే, రెండవ దశ ప్రజల ఆందోళన పదమని స్పష్టం చేశారు. ఈ 2 దశలు కలిసి చివరకు బలమైన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతాయని జయశంకర్ సార్ బోధించారు. కేవలం హక్కుల కోసం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగి కేంద్రంలో ఉన్న ఢిల్లీ పీఠం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే తుది లక్ష్యమని ఆ మహనీయుడు మార్గదర్శనం చేశారు. ఆ త్యాగాలే చివరికి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి పునాదిగా మారాయి. త్యాగాలు, పోరాటాల పునాదులపై రూపుదిద్దుకున్న తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. 2006లో, 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసిన 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. విజయవాడలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలపాడులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ వర్గీయులు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
ఈ దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వరుస సంఘటనలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ ముత్యాలపాడులోని వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ మరియు ఆయన అనుచరులు దాడులకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలోనూ తీవ్ర భద్రతా లోపాలు తలెత్తున్నాయని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సమయానికి డీజీపీ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ పోలీసు ఉన్నతాధికారికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఫిర్యాదు పత్రాన్ని అందజేసింది. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదుపై పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఏంటమ్మా ఏమగాలి? సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ఆకస్మిక పర్యటన తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ఒక్కసారిగా తనిఖీ చేశారు. హరీష్ రావు ఆకస్మికంగా రావడంతో సబ్స్టేషన్లోని సిబ్బంది అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సబ్స్టేషన్ చేరుకున్న హరీష్ రావు నేరుగా కార్యాలయంలోకి వెళ్లి సబ్స్టేషన్ లాగ్ బుక్ను సుదీర్ఘంగా పరిశీలించారు. ఏ సమయాల్లో విద్యుత్ కోతలు విధించారు, వ్యవసాయానికి మరియు గృహ అవసరాలకు రోజుకి ఎన్ని గంటల పాటు కరెంటు ఇస్తున్నారు, ఏ ఫీడర్లలో ట్రిప్పింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా వ్యవహరించారని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల వల్ల పంటలు ఎండిపోకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, లోడ్ షెడ్డింగ్ షాక్తో కరెంటు నిలిపివేయొద్దని సూచించారు. హరీష్ రావు ఆకస్మిక తనిఖీతో స్థానిక విద్యుత్ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఇంటరప్షన్స్ ఎంత ఉన్నాయి ఇక చూడు. 10:30 గంటలు వచ్చింది. ఎంతసేపు పోయింది? 45 నిమిషాలు. ఎంతసేపు అయింది? 9. మొత్తానికి 12 గంటలు ఇస్తున్నామని చెప్తున్నారు. పోతే మధ్యలో ఇంకో గంటన్నర పోతున్నారు. పోతే 10 గంటలు, 24 గంటల కరెంటు కాస్త 10 గంటలకు వచ్చింది. ఈరోజు రాఘవాపూర్ గ్రామ సబ్స్టేషన్ లో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాఘవాపూర్ గ్రామ రైతులు మాకు నాణ్యమైన కరెంట్ రావడం లేదని, గతంలో 20 నుంచి 24 గంటల కరెంట్ వచ్చేది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10-12 గంటల కరెంటు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, రైతులకు కరెంటు సరిపోవడం లేదని చెప్పి గ్రామ రైతులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సబ్స్టేషన్కి వచ్చి లాగ్ బుక్ వెరిఫై చేస్తే నిన్న బుధవారం రోజు 10:30 మాత్రమే కరెంటు, 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి సరఫరా అయింది. అంటే నిన్న రాఘవాపూర్ సబ్స్టేషన్ పరిధి రైతులకు 10:30 మాత్రమే కరెంటు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నదేమో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కానీ రైతులకు నిన్న బుధవారం రోజు ఎంతసేపు కరెంటు వచ్చింది అంటే 10:30 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో మా మల్లన్న సాగర్ నింపక, మా రంగనాయక సాగర్ నింపకపోవడం వల్ల రాఘవాపురం పెద్ద చెరువుకు ఇవాళ నీళ్లు రాలేదు. నీళ్లు నింపగలిగే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అటు మల్లన్న సాగర్ నింపక, ఇటు రంగనాయక సాగర్ నింపక
కాలువల ద్వారా నీళ్లు విడవక, చెరువులు నింపక, అటు నీళ్లు లేకుండా ప్రభుత్వం ఇబ్బంది చేసింది. సో భూగర్భ జలాల మీదనైనా పంటలు పండించుకుందామన్న రైతులకు ఇవాళ కరెంటు సరఫరా కూడా సరిగా రావడం లేదు. మోటార్లు గాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతా ఉన్నాయి. ఆ ఇచ్చే 3 ఫేజ్ కరెంటు కూడా బాయిల కాడ ఇలా పగటి పూటకే పరిమితం చేసినారు. గతంలో సాయంత్రం పూట ఇచ్చినప్పుడు ఎండ ఉండదు కనుక నీళ్లు బాగా పారుతాయి, జారుతాయి, కింది దాకా నీళ్లు జారుతాయి. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇస్తే కూడా ఇంతకు ముందు నీళ్లు బాగా కింది పొలాలకు కూడా జారేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎండ వచ్చినాకనే కరెంట్ ఇస్తున్నారు, ఎండబోక ముందే కరెంటు తీసేస్తున్నారు. అంటే పగటి పూట మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 గంటలకు పరిమితం అయిపోతావు. అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల కరెంటే చాలు, 24 గంటల కరెంట్ ఎందుకు, కేసీఆర్ 24 గంటలు అనవసరంగా ఇస్తున్నాడు అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిండు. ఇవాళ ఆ మాట నిజం చేస్తా ఉన్నాడు. ఇలా నీకు ఏ రైతులను రాసిచ్చిందా 24 గంటలు వద్దని? ఏ రైతులైనా మాకు కరెంట్ ఎక్కువైందని నీకు రాసిచ్చిందా? ఇలా సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. మాకు నాణ్యమైన కరెంటు కావాలి, 24 గంటల కరెంటు కావాలని ఇవాళ రాష్ట్రం యొక్క రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండల్ రాఘవాపూర్ సబ్స్టేషన్ లో నిన్న 10:30 గంటలు మాత్రమే సరఫరా అయింది. మరి ఇలా విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు 24 గంటల కరెంటుకు మంగళం పాడినరా? రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్తదేనా? మీరు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా లాగ్ బుక్ చూస్తే లాగ్ బుక్ రికార్డు ప్రకారమే 10:30 గంటల కరెంట్ వచ్చింది. అంటే ఇలా కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండ్రు, మీరు ఇవ్వదలుచుకోలేదా? ఎందుకు రైతుల మీద పగబడుతున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు ఈ కక్ష? ఎందుకు 10:30 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుంది అని మేము అడుగుతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంతేసులోని ఎంపీపీ ప్రాథమిక మోడల్ పాఠశాలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి తాళం వేసి ఆందోళన దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయులు సక్రమంగా బడికి హాజరు కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు ఏకంగా మద్యం తాగి పాఠశాలకు వస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన దేవాలయం లాంటి బడిలో ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనపై గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా రాని మద్యం తాగి వస్తున్న ఉపాధ్యాయులపై వెంటనే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వారిని తప్పించి పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులను నియమించే వరకు పాఠశాల తాళాలు తీసేది లేదని భీష్మించి కూర్చున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది పరిష్కారం చేసి రేపటి నుంచి ఈ టీచర్ని మార్చి కొత్తగా మన టీచర్ని ఇక్కడ నియమించాలని నేను కోరుకుంటున్నాను. ఇది మాత్రం నిజంగా చెప్తున్నాము. దీనితోనేది ప్రారంభం మాత్రమే, ముగింపు ఎప్పుడు కూడా కాదు. ఇది ప్రారంభిస్తున్నాము, శేషం వరకు ముగించిన వరకు కూడా మా కొంత గ్రామం నుంచి పోరాడి మా పిల్లల భవిష్యత్ కోసం మేము ఎంతైనా త్యాగం చేస్తామనేది సభాముఖంగా కూడా మిమ్మల్ని కోరుతున్నాము. ఎందుకంటే మీకు తెలుసు ఈ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో ఇంత పట్టుదల మీద ఇంత బాధ మీద కూర్చున్నారంటే అది వచ్చిన పెద్దలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ పరిస్థితి మాకు రాలేదు, ఇన్ని బాధ రాలేదు. కానీ మాకొద్దు 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 తొలగించాలి 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 మాకొద్దు 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 చెయ్యాలి చెయ్యాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన 4 ఏళ్ల చిన్నారికి ఏకంగా గడువు ముగిసిన మందులను పంపిణీ చేశారు. ఇంటికి వెళ్లాక దీన్ని గమనించిన బాధితుడి తండ్రి ఆసుపత్రికి చేరుకుని ఎక్స్పైర్డ్ మందులిచ్చి పిల్లాన్ని చంపేస్తారా అని సిబ్బందిని తీవ్రస్థాయిలో నిలదీశారు.
మహబూబాబాద్లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళి తన 4 ఏళ్ల కుమారుడు ఎనోస్ రాజ్కు వాంతులు విరేచనాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీలో పరీక్షించిన వైద్యులు 2 రకాల సిరప్లు రాసిచ్చారు. అందులో ఒక సిరప్ ఆసుపత్రి ఫార్మసీలోని ఇవ్వగా మరొకటి బయట కొనుక్కోవాలని సిబ్బంది చెప్పారు. అయితే ఆసుపత్రిలో ఇచ్చిన సిరప్ను ఇంటికి వెళ్ళి చేసేందుకు చూడగా జూన్ 2026 నాటికి ఆ మందు కాలం చెల్లినట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తండ్రి మురళి కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బందికి తండ్రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు మండిపడ్డారు. మందుల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఒక అత్యంత అరుదైన అబ్బురపరిచే వింత ఘటన వెలుగు చూస్తుంది. మోర్బీ జిల్లాలోని వీర్పర్దా గ్రామంలో ఓ రైతుకు చెందిన బావిలో నీరు సముద్రపు అలల మాదిరిగా ఊగుతుండడం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 3 నెలల క్రితం తవ్విన ఈ బావి ఈ ఏడాది కురిసిన సమృద్ధి వర్షాలకు పూర్తిగా నీటితో నిండింది. అయితే గత ఆదివారం నుంచి బావిలో నీరు ఒక్కసారిగా మతకబారుతూ అలల మాదిరిగా పైకి కిందకు పోగడం ప్రారంభమైంది. బావిలో నీరు నిరంతరం ఇలా అలల్లా కదలడం చూసి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు ఈ వింతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి భూకంపాలు లేదా భూగర్భ ప్రకంపనలు నమోదు కాలేదని జిల్లా జియాలజిస్టులు స్పష్టం చేశారు. భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్లే నీటిలో ఈ తరహా కదలికలు ఏర్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు కారణాన్ని క్షుణ్ణంగా గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధన సంస్థ నిపుణులతో ప్రత్యేక సాంకేతిక విచారణకు అధికారులు ఆదేశించారు. సైంటిఫిక్ రీసెర్చ్ టీం పరిశోధన తర్వాతే ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు వెలుగులోకి రానున్నాయి. తాండూరులోని ప్రధాన నగల దుకాణానికి కస్టమర్ల ముసుగులో 5 వ్యక్తులు వచ్చారు. నగలు కొనుగోలు చేసే వారిలా నటిస్తూ షాప్ సిబ్బందిని రకరకాల డిజైన్లు చూపించాలని అడిగారు. సిబ్బందిని నగల మోడల్స్ చూపించడంలో బిజీ చేసి వారి దృష్టి మరల్చారు. ఇదే సమయమని భావించిన దొంగలు కౌంటర్పై ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసును ఎవరికీ అనుమానం రాకుండా నొక్కేశారు. తాండూరులోని ప్రధాన నగల దుకాణానికి కస్టమర్ల ముసుగులో 5 వ్యక్తులు వచ్చారు. నగలు కొనుగోలు చేసే వారిలా నటిస్తూ షాప్ సిబ్బందిని డిజైన్లు చూపించాలని ఒత్తిడి తెచ్చారు. సిబ్బందిని నగల మోడల్స్ చూపించడంలో బిజీ చేస్తూ వారి దృష్టంతా మరల్చారు. ఇక కౌంటర్పై ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసును ఎవరికి అనుమానకుండా నొక్కేశారు. నగలు సర్దుకుంటున్న సమయంలో బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన షాప్ నిర్వాహకులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో కస్టమర్లుగా వచ్చిన 5గురిలో ఒకరు గొలుసును దొంగిలించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండగల వేళ వ్యాపారులు, నగల షాపుల యజమానులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా బులియన్ మార్కెట్లో పసిరి బాట పట్టింది. నేటి ధరల పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ₹160 పెరిగి ప్రస్తుతం 1,49,890 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹150 ఎగబాకి 1,37,400 పలుకుతోంది. కొనుగోలుదారులు ఈ మార్పును గమనించాలని వర్తకులు సూచిస్తున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ముందంజలో ఉన్నాయి. నేడు కిలో వెండి ధర 2,50,000గా నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను బట్టి స్థానిక పన్నులు విక్రయ ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 1-2 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఐఎండీ సమాచారం ప్రకారం రానున్న 1-2 గంటల్లో హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం, రాత్రి వేళలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.